నోట్ల రద్దుతో మొబైల్ వ్యాలెట్స్ పై ఆసక్తి చూపిస్తున్నారు జనం. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ తో చిల్లర కష్టాలకు చెక్ పెడుతున్నారు. బ్యాంకులన్నీ సొంత వ్యాలెట్స్ తేవడంతో ఆన్లైన్ పేమెంట్స్ పెరిగాయి. వినియోగదారులు యాప్స్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు బ్యాంక్ అధికారులు. బ్యాంకులు ఏటీఎంల్లో నగదు దొరకపోవడంతో ప్రత్యామ్నాయం వైపు అడుగులు వేస్తున్నారు జనం. చిల్లర సమస్యకు చెక్ పెట్టేందుకు ఆన్లైన్ పేమెంట్స్ చేస్తున్నారు. లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చే ఫోన్లలో అన్ని సదుపాయాలు ఉండటంతో చిటికలో యాప్ డౌన్లోడ్ చేసి క్షణాల్లో పేమెంట్స్ కంప్లీట్ చేస్తున్నారు జనం. డిమానిటైజేషన్ తో నెల రోజులుగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ భారీగా పెరిగాయి. మొబైల్ యాప్ ఇప్పుడు ప్రతి మనిషికి అవసరంగా మారింది. బస్సు టికెట్ దగ్గర నుంచి భోజనం వరకు అన్ని మనం కూర్చున్న దగ్గర నుంచి కదలకుండా చేసుకునే వెసులుబాటు ఉండడంతో అంతా మొబైల్ యాప్స్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బ్యాంకులు కూడా వినియోగదారుల కోసం ప్రత్యేక యాప్స్ తయారు చేశాయి. SBI వడ్డీ యాప్ ప్రైవేట్ యాప్స్ తో పోటీ పడుతోంది. పేటీఎం తో పోటీ పడుతూ ట్రాన్సాక్షన్స్ జరుపుతామంటున్నారు బ్యాంక్ అధికారులు. బ్యాంకుతో ఈ యాప్ టైప్ కోరడంతో ఆన్లైన్ లావాదేవీలు చాలా సేపు అంటున్నారు. ఇటీవల ఈ యాప్ కు రోజు రోజుకి ఆదరణ పెరుగుతోందంటున్నారు అధికారులు. ఇద్దరు వినియోగదారులకు ఫోన్ లో ఈ యాప్ ఉంటే వడ్డీ టు వడ్డీ డబ్బు పంపించే అవకాశం ఉంటుంది. బ్యాంకులో అకౌంట్ ఉన్నా లేకున్నా SBI వారి వడ్డీ యాప్ ఉపయోగించుకోవచ్చు. అందుకే వడ్డీపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనం. SBI అకౌంట్ ఉంటే చాలు 50,000 వరకు వడ్డీ యాప్ లో ఉంచుకోవచ్చు. ఒకే రోజు ఆన్లైన్ ద్వారా వడ్డీలోకి 10,000 మాత్రమే జమ చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఒకే రోజు 50,000 వరకు చెల్లింపులు జరపొచ్చు. నెలలో 1,00,000 వరకు లావాదేవీలకు జరిపే అవకాశం ఉంది. ఎదుటి వ్యక్తికి కూడా వడ్డీ యాప్ ఉంటే ఉచితంగా లావాదేవీలు జరపొచ్చు అంటున్నారు అధికారులు. డిజిటలైజేషన్ అయిన తర్వాత అందరూ ఫండ్ ట్రాన్స్ఫర్స్ గానీ, యూటిలిటీ బిల్ పేమెంట్స్ గానీ, నెక్స్ట్ టికెట్ బుకింగ్స్ గానీ ఏదన్నా సరే మొబైల్ నుంచి ఆపరేట్ చేయడానికి ఈ వడ్డీ యాప్ బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా మనం వెళ్ళి ఎక్కడన్నా క్యూస్లో నిలబడి ఏ పేమెంట్ చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన బడి యాప్లోనే చేసుకోవచ్చు. దీనిపైన కస్టమర్స్ అందరికీ మేము ఒక అవగాహన కల్పిస్తున్నాం. సేమ్ బ్యాంకులోనే ఉండాల్సిన అవసరం లేదు. ఏ బ్యాంకులో ఉన్నా కానీ మన బడి యాప్లోకి ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ బడి యాప్కు ఉంది. SBI వడ్డీ యాప్ వాడకంపై జనానికి అవగాహన కల్పిస్తున్నారు బ్యాంక్ అధికారులు. ఖాతాదారులు ఈ యాప్ వాడుకోవాలని సూచిస్తున్నారు.